ప్రారంభంలోనే మనం చూస్తే 56వ కీర్తన మొదటి వచనంలో ఇలా రాయబడుతుంది, దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలెనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అని రాయబడతా ఉంది. దేవా నన్ను కరుణించు. చూడండి, ఎప్పుడైనా సరే అపాయకరమైన పరిస్థితులలో మనం ఉంటా ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే దేవాతి దేవుణ్ణి వేడుకోవడం. ప్రభువా నన్ను కరుణించు, ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుండి నన్ను తప్పించు, అయ్యా నీ కరుణా కటాక్షాలు నా మీద కుమ్మరించు, నీవు లేకపోతే నాకే సహాయం ఎక్కడి నుంచి రాదు ప్రభు అంటూ దేవుణ్ణి వేడుకునే వారంగా మనం ఉండాలి. నిజంగా దావీదు గారు ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడేవాడు, ఆయన వేడుకునేవాడు. ఆయన కరుణ కొరకు, ఆయన కృప కొరకు, ఆయన దయ జాలి కొరకు వేడుకునేవాడు. అయ్యా నువ్వైతేనే నన్ను రక్షించగలవు, నువ్వైతేనే నన్ను కాపాడగలవు, నీ శక్తి లేనిది నేను ఏమి చేయలేను ప్రభు అంటూ దావీదు గారు దేవుణ్ణి ఎలా వేడుకున్నాడో అలాగ మనము వేడుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం.